10% ముస్లిం బీసీలు కట్టారు. నీ అయ్యే జాగిరా మీ తాత జాగిరా? ఎట్లా కప్తారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? అలా ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వానికి అడుగులు మొక్కుతారు బీసీ సంఘాలు. ఇలా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఏ ఒక్క బీసీ సంఘం మాడతలేదు. అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. అలా 30 మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిమ్స్ గెలిచిరు. వాళ్ళ మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళ సర్పంచ్ ఎవరు గెలవడు? ఇలా బీసీలు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు? బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జెడ్పీటీసీ గెలవాడు. రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కదికి వేసుకుంటారు వాళ్ళు. ఈ బీసీల బతికేంది? అలా హిందువుల బతికేంది తెలంగాణ రాష్ట్రంలో. బిచ్చ బతుక అదేమన్నా హిందువులది అడకదిరన్నా మిమ్మల్ని ఏమన్నా? ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొగ్గియాలా? హిందువుల మనోబలు దెబ్బతీసి ఏందన్న జాతి? అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము ముల్దారం కట్టుకుంటాం, మా జాతి ఇది. ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. మేము బీసీలు ఉత్తరిస్తాం, మాదే బీసీ సంఘం, మేము చెప్తానే బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడవైనాయి. 46% ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అగ్రవర్ణాలు ఉన్న